హాయ్ నమస్తే వెల్కమ్ టు మర మీడియా నేను మీ కేవీఆర్ తిరుమల శ్రీవారి లడ్డుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్తో సహా దేశవ్యాప్తంగా ఎట్లాంటి సంచలనాలకు వేదిక అయిందో చూస్తూనే ఉన్నాం ఇది కంప్లీట్గా అంటే శ్రీవారి పవిత్రతను దెబ్బతీసేలాగా శ్రీవారి విశిష్టతను దెబ్బతీసేలాగా ఆ లడ్డుకున్న పవిత్రతను నాశనం చేసేలాగా ఈ పొలిటీషియన్స్ ఎట్లా బిహేవ్ చేస్తూ ఉన్నారో చూస్తూనే ఉన్నాం ఒక ఫాల్స్ ఎలిగేషన్స్ చేసి తిరిగి చూసుకునేలాగా కూటమి సర్కార్ వ్యవహరించింది ఇక పవన్ కళ్యాణ్ డ్రామాలు ఇవన్నీ కూడా అన్ని బెడిసికొట్టిన తరుణంలో నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన తిరుమల యాత్ర ఏదైతే ఉందో అది అనూహ్యంగా వాయిదా పడడంతో ఇప్పుడు రకరకాల ఈక్వేషన్స్ తెర మీదకి వస్తూ ఉన్నాయి వాస్తవానికి జరిగింది ఏంటంటే మొత్తం ఈ ఎంటైర్ ఎపిసోడ్ను కనుక మనం గమనిస్తే ఆధారాలు రుజువులు నైతికత క్రెడిబిలిటీ అన్నీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్లస్ అని వాస్తవానికి ఆయన రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టేలాగా ఈ కూటమి సర్కారు రకరకాల ఎత్తులేసింది అన్ని అటర్ఫ్లాప్ అయినాయి జనానికి మాత్రం నిజాలు తెలిసి వచ్చినాయి అనమాట అసలు టీటీడీ వ్యవహారం ఏంది ఆ బోర్డు ఎట్లా పనిచేస్తుంది ఎన్నడూ జరగనంత చర్చ జరిగిన నేపథ్యంలో లడ్డు ఎట్లా తయారవుతుంది ఆ పోర్టులో ఉండే వాడే ఇంగ్రీడియంట్స్ అంటే ముడి సరుకులు ఏవి అవి ఎక్కడెక్కడి నుంచి వస్తాయి వాటిని ఎన్నెన్ని దశల్లో టెస్టులు చేస్తారు లాంటి చర్చలన్నీ తెర మీదకి వచ్చినాయి సో ఈ నేపథ్యంలో చంద్రబాబు చేసిన ఎలిగేషన్స్ కానీ ఆయన కుమారుడు నారా లోకేష్ చేసిన ఫాల్స్ ప్రాపగాండా కానీ అన్నీ కూడా ఎత్తిపోయినాయి అనమాట సో అంతిమంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒక మంచి పేరు వచ్చినట్టు అయింది అనమాట ఈ మొత్తం ఎంటైర్ ఎపిసోడ్లో ఆయన అంటే నేను క్రిస్టియన్ అందులో ఏ డౌట్ లేదు నా కులం ఏంటో నా మతం ఏంటో మీకు తెలియదా నా మతం మానవత్వం ఇదే రాసుకోండి డిక్లరేషన్లు అని చెప్పి ఆయన చేసిన బోల్డ్ కామెంట్ ఇప్పుడు సంచలనంగా మారిందనమాట సో 2009లో ఎప్పుడో శ్రీవారిని గౌరవిస్తాను ఆయనకు నేను పరమభక్తుని అని చెప్పి డిక్లరేషన్లో సంతకం చేసిన దగ్గర నుంచి ఇప్పటిదాకా అంటే టీటీడీకి సంబంధించి తన హయాంలో ఎన్ని గుళ్ళు కట్టినరు ఈ ఆలయాల పునరుద్ధరణ కోసం ఏ రకంగా వైసీపీ ప్రభుత్వం పనిచేసింది లాంటివన్నీ కూడా అలాగే చంద్రబాబు హయాంలో గుడులను ఎట్లా నాశనం చేసిరు ఎన్ని కూలగొట్టిరు తర్వాత గోదావరి పుష్కరాలను పెట్టి 29 మందిని ఎట్లా చంపేసిరు ఇదన్నీ చర్చకు వస్తూ ఉన్నాయన్నమాట అంటే హిందువుల మనోభావాలను కాపాడే క్రమంలో తాను క్రిస్టియన్ అయినా కూడా ఎంత పెద్ద ప్రాముఖ్యతనిచ్చిండో అదే చంద్రబాబు హిందువుల బంధువుగా తనను తాను ఎలివేట్ చేసుకుంటున్న క్రమంలో 1000 కాల మండపాన్ని దగ్గర నుంచి మొదలు పెడితే హిందూ గులను ఎట్లా కొట్టుకుంటూ పోయిరో గతంలో రామతీర్థంలో రాముడి తల తీసేయడం ఇట్లాంటివన్నీ కూడా కరెక్ట్గా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నప్పుడే అవన్నీ జరిగినాయి స్థానిక సంస్థలు ముగిసినప్పుడే అదేందో స్విచ్ ఆఫ్ చేసినట్టు ఆగిపోయినాయి సో ఈ కుట్రకోణాలన్నీ కూడా ఇప్పుడు జనం దృష్టికి వస్తూ ఉన్నాయన్నమాట ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్వయంగా జోక్యం చేసుకొని ఆంధ్రప్రదేశ్ అంటే ఇక మరో దశకు వెళ్ళిపోతుంది శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కలిగే ప్రమాదం ఏర్పడింది కాబట్టి దయచేసి ఆగిపో అని చెప్పి చెప్పడంతో కేంద్ర పెద్దల జోక్యంతో సరే ఒక రవ్వ తగ్గితే ఏంటి అని చెప్పి జగన్ తన పర్యటనను వాయిదా వేసుకోవడం జరిగింది ఇక దీన్ని మన కూటమి నేతలు కూటమి పచ్చ గ్యాంగ్ మొత్తం రకరకాలుగా విమర్శలు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అదొక సెల్ఫ్ సర్కాజం అనమాట ఇంకా దానికి మందు లేదు వాళ్ళ ఇష్టం ఎంజాయ్ చేయని కానీ జరిగింది ఇదనమాట ఓవరాల్గా పంతం నీదే నెగ్గింది జగన్మోహన్ రెడ్డి దయచేసి ఇక ఎడ్జు నీకే వచ్చింది కాబట్టి వదిలేసే ఇక్కడితో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టు ఇక వేరే ఏమనుంటే తర్వాత చూసుకుందామని చెప్పి కేంద్ర పెద్దలు సంప్రదింపులు జరపడంతో ఈ వివాదానికి ఇట్లా ఫుల్ స్టాప్ పడింది అనమాట ఇప్పటికే నిన్న మొన్న మనం చూసినాం కదా ఎల్లో ఛానల్స్లో ఇక లడ్డు వివాదం అయిపోయింది అశాంతిని అభద్రతను రెచ్చగొట్టేలాగా చేస్తూ ఉన్నారు ఇక దీన్ని వదిలేద్దాం ఆ దేవుడే చూసుకుంటాడని చెప్పి ఇక మన పెద్ద ముత్తైదులు మూర్తన్న వెంకటకృష్ణన్న ఇట్లాంటి వాళ్ళంతా ఎట్లా మాట్లాడారో చూసినాం కదా ఇది జరుగుతున్న తతంగం అనమాట ఓవరాల్గా అంటే ఎవరి మీద అయితే రాళ్ళేసే ప్రయత్నం చేసిరో వాటన్నిటితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోట కట్టుకునే ప్రయత్నం చేసిండు అనమాట అంటే వాస్తవానికి ఆయన రాజకీయం చేసింది చాలా తక్కువ పాలే కానీ సో అంతిమంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ మొత్తం ఎపిసోడ్లో ఎడ్జ్ దక్కినట్టయితే రాజకీయ విశ్లేషకులు రాజకీయ వర్గాల్లో క్లియర్గా చర్చ జరుగుతూ ఉందన్నమాట వాస్తవానికి ఈ ఎత్తుగడను ఎందుకు ఎత్తుకున్నారు శ్రీవారి లడ్డు వివాదాన్ని తెచ్చి జనం నెత్తిని ఎందుకు రుద్దిరు అంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషను గుడ్ల వల్లేరు ఘటనలో ఆ హిడెన్ వీడియోలు తర్వాత రాష్ట్రంలో అరాచక పాలన మహిళల అత్యాచారాలు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నోగా సూపర్ 6 అసలు ఊసులో లేకుండా పోయింది పెన్షన్లు ఎవరికి ఇస్తారో తెలియట్లేదు సిబిఎస్ఈ సిలబస్ ఎగనామం పెట్టిండ్రు విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ఎత్తేసిండ్రు ప్రైవేటు విద్యా సంస్థలు ప్రైవేటు వైద్యశాలలకు గేట్లు ఎత్తేలాగా
ఈ పాలకులు ఏం చేసిరో చూస్తూనే ఉన్నాం. గత ప్రభుత్వ లిక్కర్ పాలసీని అంటే మొత్తం ప్రభుత్వ ఆధీనంలో నడిచిన వ్యవహారం మొత్తాన్ని ఇప్పుడు గేట్లు ఎత్తేసి 4 రకాల స్లాబులతో అయిన వాళ్లకు అప్పనంగా కట్టబెట్టేలాగా జీవోలు రిలీజ్ అవుతూ ఉన్నాయి. అత్యధికంగా తిరుపతిలో మద్య నిషేధిత ప్రాంతంగా కొనసాగుతున్న తిరుపతిలో 280కి పైగా లిక్కర్ లైసెన్సులు ఇచ్చేందుకు మన కూటమి సర్కార్ గేట్లు ఎత్తిందనమాట. ఇవన్నీ కూటమి సర్కార్ మూట కట్టుకున్న వైఫల్యాలు. ఆఖరికి గతంలో అంటే కేకే సర్వేస్ అనే ఒక అతను సంచలన సర్వే చేసిండు కదా, 160 పైగా స్థానాలు వస్తాయి, వైసీపీ కేవలం 14 స్థానాలకే పరిమితం అవుతుందంటే ఆ రోజు చాలామంది నమ్మలేదు. కానీ అట్లాంటి కేకే సర్వే కూడా కూటమి సర్కారు 100 రోజుల పాలన మీద ప్రజలు చాలా తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇంకో కేకే సర్వే వైసీపీకి టీడీపీ జనసేన చేసినంత ప్రమోషన్ వైసీపీ కూడా చేసుకోలేదని కీలకమైన పాయింట్స్. సోషల్ మీడియాలో ఒక ఈ రేంజ్ లో ఉందనుకోండి, ఒక అద్భుతం మామూలుగా రియాలిటీకి వచ్చేసరికి చాలా కనపడలేదు అంటే పీపుల్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగా అయితే పరిపాలన జరుగుతుంది. పీపుల్ ఫీలింగ్ చెప్తాను, అది నెంబర్స్ పరంగా మీకు డీటెయిల్ చెప్తాను. బట్ మీ సోషల్ మీడియా చూసినంత అద్భుతం గ్రౌండ్ రియాలిటీ అండ్ మోస్ట్లీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ కాన్సెప్ట్ చేస్తారు. మీరు ఆల్రెడీ మీతో పాటు కాంప్లీట్ వచ్చారు, మీరు ఆల్రెడీ గెలిచేసారు, మీరు సీట్ సంపాదించి చేశారు, మీరు మళ్ళీ యాంకర్ ఫైల్ చేశారు, మీరు ఇంకా తమిళ కాన్సెప్ట్ ఇవ్వండి, మీరు కాన్సెప్ట్ చేయాలి. మీరు కన్సెప్ట్ కాన్సెప్ట్ చేస్తున్నట్టు మీరు దాన్ని హైలైట్ చేసి నాకు అర్థం పని అని రెండే చెప్తున్నట్టు మీరు వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కానీ ఎందుకు ఉండదు ఇప్పుడు వాళ్ళకి ఆడపడి వైఎస్ఆర్సీపీకి టీడీపీ ఇచ్చినంత ప్రమోషన్ ఎవరు వచ్చారు టీడీపీలో. సో ఇదే అనమాట 100 రోజుల పాలనలో టీడీపీ మూట కట్టుకున్న ప్రతిష్ట. సో జనం చీకొట్టినా చీదరించుకుంటున్నా, విజయవాడ వరద బాధితులు దుమ్మెత్తి పోస్తా ఉన్నా, ఇవేవి మన సోయికి రావద్దు. కేవలం అంటే పచ్చ పత్రికలలో పచ్చ సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఆహా ఓహోలు కొట్టుకుంటే సరిపోతుంది అనమాట. వాస్తవానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్న డిప్రెషన్లో 11 సీట్ల కంటే అంత మంచి సంక్షేమ పాలనను అందించిన తరుణంలో ప్రజలు ఇంత ఘోరమైన తీర్పు ఇచ్చిర్రు ఎందుకు అని చెప్పి తమను తాము క్రాస్ చెక్ చేసుకునే ప్రయత్నంలో, పోస్ట్ మార్టం చేసుకునే ప్రయత్నంలో ఇంచుమించు జనవరి దాకా అంటే ఇంకొక ఏడాది పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాక్షేత్రంలోకి రాడని అనుకున్నారు. ఇది బయట జరిగిన చర్చ. స్వయంగా జగన్మోహన్ రెడ్డి తన కార్యకర్తలను క్యాడర్ను ఉద్దేశించు చెప్పిండు, ఒక 6 నెలలు హనీమూన్ పీరియడ్ ముగిసేదాకా వెయిట్ చేద్దాం, వీళ్ళు ఎట్లాగో ఆ సూపర్ 6 హామీలు చేసేంత బడ్జెట్ లేదు, ప్రతి అడుగడుగున వైఫల్యాలే కనిపిస్తాయి, అవి వచ్చిన రోజు ప్రజలే తిరుగుబడతారు, వాళ్ళకు మనం అండగా నిలిస్తే సరిపోతుంది ప్రతిపక్షంగా, అంతకుమించి చేయాల్సిన అవసరం లేదని జగన్మోహన్ రెడ్డి అంతకుముందు క్లియర్గా చెప్పిండు. మరి అట్లాంటిది ఈ 100 రోజుల్లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ లేని బూస్ట్ ఇచ్చింది ఎవరు? ఈ టీడీపీ కూటమి నేతలు, జనసేన వీళ్ళే కదా. వాళ్ళు ఏమన్నా అంటే జనం కోణంలో అంటే టైం ల్యాప్స్ అనేది ఉంటుంది. సరే, ఆ సూపర్ 6 హామీలకు తగ్గట్టు బడ్జెట్ లేకపోవడం, తర్వాత రాష్ట్రంలో ఆదాయ వనరులు ఇవన్నీ సమకూర్చుకొని ఆయన సంపద సృష్టిస్తాడు కదా, కొంత ప్రజల్ని కన్విన్స్ చేసేలాగా కొద్ది రోజులు ఓపిక పట్టండి అని చెప్పి ఏదో కన్విన్సింగ్గా చెప్పి ఉంటే జనం వినటోళ్ళేమో. అది చేయకపోగా ప్రతిపక్ష నేతను పాతాళానికి తొక్కాలి, అధపాతాళానికి తొక్కే క్రమంలో ఈ అడ్డమైన వివాదాలని తీసుకొచ్చి జనం నెత్తిన పెడితే అదేమన్నా కూడిపెట్టేదా? సో అందుకే కేంద్రం పెద్దలు జోక్యం చేసుకొని ఇక ఇక్కడితో వదిలేసేయి, నువ్వు ఇంకా ఎక్కువ గెలుక్కుంటూ పోతే పరిస్థితి ఇంకొక మాదిరిగా టర్న్ అయ్యేటట్టుంది, వదిలేసేయని చెప్పడంతోనే అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి తగ్గిండనమాట. అదేదో సినిమాలో పవన్ కళ్యాణ్ చెప్తారు కదా, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే రాజకీయ నాయకుడు అని. సో అదే పని చేసిండు. ఇంకా దీన్ని అదే ఆయన వైఫల్యం, ఆయన చేతగానితనం, అసమర్థత కింద ఈ పచ్చపత్రికలు వీళ్ళంతాగా ట్రీట్ చేసే రాతలు రాస్తూ ఉన్నాయి. అది వాళ్ళ పైత్యం, వాళ్ళ సర్కాజం. దానికి ఇంకెవరేం చేయలేరు. చెప్పినా కదా, ఇట్లాంటి కడుపు మంటకు మందు ఉండదు అనమాట. సో ఇది వైఎస్ జగన్ తగ్గడం వెనుక రీజన్స్ అన్నట్టు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.